దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదు నాకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి. ప్రియులారా, ఇక్కడ నయోమి యొక్క పొరుగు స్త్రీలు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టాడు. వెరీ హ్యాపీ. ఈ నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, నయోమి జీవితం మనందరికీ తెలిసినటువంటిదే. నయోమి గురించి చెప్తుంటే ఇదిగో మా చర్చి నయోమి గారు వచ్చారు. నయోమి ఎలిమెలెకు అనేటువంటి వారు బెత్లెహేము వాస్తవ్యులు, కాపురస్తులు. బెత్లెహేములో కరువు వచ్చిందని వారు ప్రక్కనే ఉన్నటువంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. గమనించండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వారివి. ఇక్కడ కరువు వచ్చినదని అందరూ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కేవలము నయోమి కుటుంబము మాత్రమే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఈ ఊరు విడిచిపెట్టి ఇంకొక చోటుకి వెళ్తే బాగుపడతాను, బాగుంటుంది, పిల్లల్ని పెంచుకుంటాను, పరిస్థితులు చక్కదిద్దుకుంటాను అని వెళ్తూ ఉంటుంది. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. దేవుని బిడ్డలముగా ఆధ్యాత్మిక స్థితిని మనము ప్రాముఖ్యమైన స్థానములో ఉంచాలి. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము ఏమి తిన్నాము, ఏమి కట్టుకున్నాము, ఏమి ధరించాము, ఏమి కలిగి ఉన్నాము అనేటువంటి దానికంటే మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉన్నా నాకు దేవుని మందిరం ఉండాలి, దేవుని మందిరం ఉండాలి. ఒక రోజున ఒక సహోదరి నాతో ఈ విషయాన్ని పంచుకుంటుంది. అన్నయ్య, మందిరానికి దూరం అయిపోతుంది, కష్టమైపోతుంది, సమయానికి వెళ్ళలేకపోతున్నానని బాధ అనిపిస్తూ ఉంటుంది. మందిరానికి దగ్గరలో ఇల్లు దొరికేటట్లు ప్రార్థన చేయండి. ఆ మాట విన్నప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. సిటీకి దగ్గరగా ఉండాలి, మార్కెట్కి దగ్గరగా ఉండాలి, స్కూల్స్కి దగ్గరగా ఉండాలి, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి, రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలి, బస్ కాంప్లెక్స్కి దగ్గరగా ఉండాలి, హాస్పిటల్స్కి దగ్గరగా ఉండాలి అని వెతుకుతున్నటువంటి ఈ దినాల మనుషుల మనస్తత్వాలలో ఆ బిడ్డ ఆలోచన దేవుని మందిరానికి నేను సమీపంగా ఉండాలి అనేటువంటి ఆలోచన నన్ను చాలా సంతోషింపచేసింది. నిజమే, మన జీవితంలో మనము పెద్దపీట వేయాల్సింది దేవుని మందిరానికి, దేవునికి ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వాలి. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు, బెత్లెహేము దేవుని గృహం, జీవాహారమైనటువంటి దేవుడున్నటువంటి గృహం. అది కనిపెట్టలేకపోయారు, ఓర్చుకోలేకపోయారు, ఓర్పును కలిగి ఉండలేకపోయారు, నిరీక్షణతో ఎదురు చూడలేకపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టో, వాళ్ళకున్నటువంటి ఆశలను బట్టో వారు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ దేవుడు ఉన్నాడా, మందిరం ఉందా, అక్కడ ప్రార్థన ఉందా, అక్కడ ఆత్మీయ జీవితం ఉందా, ఇదేది చూడలేదు. క్రైస్తవ విశ్వాసులకు నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ దేవుడు ఉండేటట్లు చూసుకోవాలి. వెరీ సీరియస్, చాలా జాగ్రత్త.
నువ్వు తీసుకుంటున్నటువంటి తీర్మానాలు, వేస్తున్నటువంటి స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన బిడ్డలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మీరెవరైనా కావచ్చు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీర్మానాలు, వేస్తున్నటువంటి స్టెప్స్ అన్నిటిలోనూ దేవునికి ప్రాముఖ్యత ఉండాలి. దేవుడు లేకుండా వెళ్ళొద్దు సుమా. ఆత్మీయ జీవితం లేని చోట ఉండొద్దు సుమా. అలాంటి వారితో వియ్యమందొద్దు, అలాంటి స్థలాలలో ఉండొద్దు, అలాంటి వారితో స్నేహమొద్దు. దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని నువ్వు కోరుకోవాలి. ఎందుకో చెప్పనా? ఒకవేళ దానికి వేరుగా చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది? అబ్రహాము, లోతుల జీవితం మనకు తెలుసు. లోతు అబ్రహాముతో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతత, ఎంత ఫలింపు, నీతిమంతుడయ్యాడు. అబ్రహాము నీతి దేవుడు లోతుకు కూడా ఇచ్చాడు. నీతిమంతుని వెంబడించినంతసేపు, నీతిమంతునితో నడిచినంతసేపు లోతు జీవితానికి, లోతు కుటుంబానికి ఎంత ఆనందము, ఆశీర్వాదము, నెమ్మది, ప్రశాంతత ఉన్నదో. ఒకానొక రోజున అవకాశం చూసుకొని ఆత్మీయ జీవితంలో నడుస్తున్నటువంటి అబ్రహామును విడిచిపెట్టి సొదొమ, గొమొర్రా పట్టణాలను ఆకర్షించి వాటి వైపు వెళ్ళిపోయాడు. ఏం సాధించాడో మనకు తెలుసు. ఆ కుటుంబం ఏమైపోయిందో మనకు తెలుసు. దేవుడు లేకుండా ఉన్నటువంటి ఆ సొదొమ, గొమొర్రా పట్టణం ఏ రీతిగా అయిపోయిందో మనకు తెలుసు. మరలా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తులు, ప్రాంతాలు, పరిస్థితుల మధ్య నువ్వు కలిగి ఉండడం చాలా సంతోషం. ఈ రోజున రకరకాల అవకాశాలు, రకరకాల ఆకర్షణలు, రకరకాల వాటిని మనము ప్రేమించి దేవుని మందిరానికి దూరమైన పర్వాలేదు, కానీ నాకు స్కూల్ దగ్గర ఉండాలి, హాస్పిటల్ దగ్గర ఉండాలి, అది దగ్గర ఉండాలి, ఇది దగ్గర ఉండాలి, నాకు ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుందని క్రైస్తవ విశ్వాస జీవితం వెళ్ళడానికి వీలు లేదు. అది ఆత్మీయ జీవితంలో నీకు మంచిది కాదు. నయోమి, ఎలిమెలెకులు తన పిల్లలను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో భక్తి లేదు, సృష్టికర్త అయినటువంటి దేవునికి స్థానము లేదు. కెమోష్, దేవతను ఆరాధించేటువంటి ప్రాంతం అది. సృష్టికర్తను తప్ప సృష్టిని పూజించేటువంటి ప్రాంతం అది. మోయాబు అనేటువంటి ప్రాంతానికి పేరుకు అర్థం, నీ తండ్రి ఎవరు? హూ ఇస్ యువర్ ఫాదర్? నీ తండ్రి ఎవరు? చిరునామా లేని, అడ్రస్ లేని ప్రాంతాన్ని ప్రేమించి వెళ్ళారు. దేవుడున్న స్థలాన్ని, దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళారు. తత్ఫలితంగా నయోమి, ఎలిమెలెకుల జీవితం ఏమైందో, నయోమి ఏం సాధించిందో, ఏం పోగొట్టుకుందో మనందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలిమెలెకు చనిపోయాడు. తన కుమారులు మహ్లోను, కిల్యోను చనిపోయారు. సర్వాన్ని కోల్పోయింది, సమస్తాన్ని పోగొట్టుకుంది. నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తూ ఉంది. కన్నీరే తన జీవితంలో మిగిలింది. ప్రియులారా, నయోమి జీవితంలో ఎన్నెన్నో కలలతో, ఎన్నెన్నో ఆశలతో ప్రయాణమైనటువంటి ఆ ప్రయాణం చివరకు ఒంటరిగా మిగిలింది. ఏమీ లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ జీవితం ఎంత బాధకరమైనటువంటిదో, ఎంత విచారకరమైనటువంటిదో, ఎంత వేదనకరమైనటువంటిదో. అన్ని కోల్పోయినటువంటి ఈ నయోమి మరలా తిరిగి బెత్లెహేముకు ప్రయాణమైంది. దేవుడు తన ప్రజలను దర్శించాడని, సమృద్ధి అయినటువంటి ఆహారం బెత్లెహేములో ఉంది అని నయోమి తిరిగి ప్రయాణం చేసింది. ఆ తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు నయోమి జీవితంలో నిరాశలు, నిస్పృహలతోనే ప్రయాణం చేసింది. దిక్కులేనటువంటి పరిస్థితిలో బెత్లెహేముకు వచ్చింది. ఆ ప్రయాణంలో బహుశా నేను అనుకుంటాను, తినడానికి తిండి దొరికితే చాలు, నా జీవితం సరిపోద్ది, ఈ జీవితం గడిచిపోద్ది అని అనుకుని ఉండుంటుంది. ఎందుకంటే పరిస్థితులన్నీ అధ్వానంగా పోయి, పెంచే భర్త లేడు, ఆదరించే పిల్లలు లేరు, ఇక ఏ ఆధారము లేదు. ఏదో పూట అలా గడిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్దు పెడితే చాలు, సరిపోతుంది అనేటువంటి ఆలోచనలతో ప్రయాణమై ఉంటుంది. ఏమీ లేనప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇంత అన్నం కావాలని కోరుకోం, కానీ
పట్టెడు ముద్ద దొరికితే చాలని అనుకుంటూ ఉంటుంటాం. చుట్టూ సమస్యలు ఆవరించినప్పుడు, ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, ఎన్నో అవసరతలు ఉన్నప్పుడు కొంచెం సహాయం దొరికితే చాలు అని అనుకుంటూ ఉంటుంటాం. నయోమిది కూడా అలాంటి పరిస్థితి. నయోమి కూడా అలాంటి ప్రయాణమే చేసింది. బెత్లెహేముకు వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. దేవుడు నయోమి పట్ల చూపిన కృప ఏంటో తెలుసా? నయోమిని ఆదరించాడు. పరిగె ఏరుకుని బ్రతికేటువంటి ఆ యొక్క స్థితి నుండి ఆ యొక్క పొలాలన్నిటికీ యజమానురాల్ని చేశాడు, తల్లిని చేశాడు. అంత మాత్రమే కాదు, వాడిలో ఒక మనవడినిచ్చాడు. నా జీవితంలో ఏమీ లేదు, నాకు ఏ ఆశలు లేవు, ఇలా గడిచిపోద్దులే నా జీవితం అనుకున్నటువంటి నయోమి జీవితాన్ని నిండైనటువంటి దీవెనలతో నింపాడు. వృద్ధాప్యమందు ముసిముసి నవ్వులనిచ్చాడు. చక్కగా బిడ్డతో కలిసి, మనముడితో కలిసి ఆడుకునేటువంటి ఆనందాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయం అందు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆశలు అడి ఆశలు అయిపోయి నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉంటున్నావా? కమ్ టు మై లార్డ్ జీసస్. రండి నా యేసయ్య దగ్గరికి. ఆదరణ కోల్పోయినటువంటి వాళ్ళారా, అటు ఇటు కొట్టుమెట్లాడుతున్నటువంటి వాళ్ళారా, నా జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను, ఆరోగ్యం పోగొట్టుకున్నాను, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, కుటుంబ సమస్యలలో నలిగిపోతూ ఉంటున్నాను, ఇరుకులు ఇబ్బందుల మధ్య కొట్టిమెట్లాడుతూ ఉన్నాను, నా జీవితం అంధకారం అయిపోయింది, అయోమయం అయిపోయింది, ఏమీ తోచనటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఏం కోల్పోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాను అని కుమిలిపోతూ కృంగిపోతున్నటువంటి వాళ్ళరా, యేసయ్య వైపు తిరగండి. యేసయ్య సాన్నిధ్యానికి రండి. నయోమి బెత్లెహేముకు వచ్చింది. ఏదో ఒకలాగా జీవితం గడిచిపోతే సరిపోద్ది అనుకుంది. కానీ వృద్ధాప్యమందు తనకు కావలసినటువంటి ఆదరణను, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా, నీ జీవితానికి కావలసినటువంటి ఆనందాన్ని, సంతోష సమాధానాలను యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన ఆదరించే దేవుడు, ఆయన పరిస్థితిని మార్చే దేవుడు. లోక సువార్త 15వ అధ్యాయం 11వ వచనము దగ్గర నుంచి ఒక సంఘటనను మనము చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసేయి, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను బాగా చదువుకున్నాను, నా దగ్గర బోల్డ్ అనే ఐడియాలు ఉన్నాయి, నువ్వేం చేస్తావు, నీ ఆలోచన ఏంటి? అబ్బే, నీ ఆలోచన కంటే ఈ మోడర్న్ టెక్నాలజీలో, ఈ అధునాతనమైనటువంటి యుగంలో నీ ముసలి ఆలోచనలు ఎవరికి కావాలి? నాకంటూ బోల్డ్ అని ప్లాన్స్ ఉన్నాయి, నాకంటూ బోల్డ్ అని ఆలోచనలు ఉన్నాయి, నేను చేయగలను, నేను అంత చదివాను, ఇంత చదివాను, నా ఆస్తి నాకు ఇచ్చే అని లాగేసుకున్నాడు. ఈ రోజున ఈ సందర్భాన్ని బట్టి పిల్లలకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బిడ్డలకు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల ఆలోచనలు మంచివి బాబు, మీ తల్లిదండ్రుల ఆలోచనలు మంచివి తల్లి. దయచేసి పెద్దవాళ్ళ మాట వినండి, పెద్దవాళ్ళ దగ్గర ఒదిగి ఉండండి, లోబడి ఉండండి. కోర్స్ మీది యవన రక్తం, ఉడుకు రక్తం, మీరు ఏవేవో చేసేద్దామని అనుకుంటుంటారు. మీది ఆవేశం తప్ప ఆలోచన లేదు. పెద్దవాళ్ళ దగ్గర ఆలోచన ఉంటుంది. ఆ వయసులో నుంచి వచ్చినటువంటి వాడిని, అల్లరి చిల్లరిగా తిరిగి ఇంట్లో ఇబ్బంది పెట్టినటువంటి వాడిని ఈరోజు అర్థమవుతూ ఉంటుంది. అది ఆ రోజున తల్లి చెప్పినటువంటి ఆలోచనలు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆలోచనలు. దయచేసి గమనించుదాం. తల్లిదండ్రుల మాటకు లోబడదాం, విధేయత చూపిందాం, తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుద్దాం. పిల్లలెవ్వరూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళకండి, తల్లిదండ్రులకు దూరం అవ్వకండి, వాళ్ళని గాయపరచకండి. ఇదిగో ఈ తప్పిపోయినటువంటి కుమారుని గురించి కొంచెం మీరు వినండి, ఈ చిన్న కుమారుని గురించి మీరు వినండి. నాన్న దగ్గర నుంచి దూరం అయిపోయాడు, ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు చీమల్లాగా చేరతారు మనుషులు. ఎక్కడ లేని బంధుత్వాలు వచ్చేస్తాయి, ఎక్కడ లేని స్నేహాలు వచ్చేస్తాయి. స్నేహితులతో తిరిగి దుర్వ్యాపారము చేశాడు. గమనిస్తూ ఉన్నారా? తండ్రి దగ్గర ఉంటే
మంచి వ్యాపారం చేస్తున్నావు. స్నేహితులతో తిరిగి దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారంలో లాభాలు ఉండవు, నష్టపోతూ ఉంటుంటాం. ఈ కుర్రోడు దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఆస్తివంతుడిగా ఆస్తితో బయటకు వెళ్ళాడు. కొన్ని దినాలకు డబ్బులన్నీ అయిపోయినాయి. ఆకలేస్తుంది, పని కోసం వెతుకుతూ ఉంటున్నాడు. పందులను మేపేటువంటి పనిలో కుదుర్చబడ్డాడు. పందులను మేపుతూ ఉంటున్నాడు. ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినేటువంటి పొట్టును తింటూ ఉన్నాడు. ఎలాంటి జీవితం ఎలాగైపోయిందో చూసారా? తల్లిదండ్రుల మాట వినకపోతే ఈ రోజున ధిక్కరిస్తూ ఉంటున్నావా? తల్లిదండ్రుల మాటను కొట్టిపాడేస్తూ ఉంటున్నావా? నీకేం తెలుసులే అని సమాధానం చెప్తూ ఉంటున్నావా? రకరకాలుగా బెదిరించేస్తున్నారండి ఈ రోజున పిల్లలు. తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉంటున్నారు. 15, 16, 17, 18, 20 సంవత్సరాలు రాలేదు. 20 సంవత్సరాలు లేవు నీకు. ఇంకా మూతి మీద మేసం సరిగ్గా లేదు. అప్పుడే పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నావు. అంతా నాకు తెలుసు అనుకుంటున్నావు. అమ్మాయి జాగ్రత్త, మోసపోతావు. జాగ్రత్త బిడ్డ, పడిపోతావు, చెడిపోతావు, లేవలేవు. ఎలాంటి వాడు అలాగైపోయాడో చూడండి. తండ్రి దగ్గర గారాబంగా గొప్ప మంది పనివారు ఉన్నటువంటి సౌకర్యాల మధ్య పట్టు వస్త్రాలు వేసుకుని తిరిగినటువంటి వాడు పందుల పొట్టును తినేటువంటి దౌర్భాగ్య స్థితికి ఎందుకు వచ్చాడు తెలుసా? తల్లిదండ్రుల మాటకు కొట్టేశాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. స్నేహితులరా, ఒకరోజు వచ్చింది, బుద్ధి తెచ్చుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఏంటి అనేక మంది పని చేస్తున్నారే, దాసులున్నారే, సేవకులున్నారే, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది? నా తండ్రి ఇంటిలో పని చేస్తున్న వాళ్ళ దగ్గరే సమృద్ధి అయినటువంటి ఆహారం ఉందే, నాకైతే తినడానికి తిండి లేకుండా అయిపోయాను. ఒక పని చేస్తాను, నాన్న ఇంటికి వెళ్ళి నీ కొడుకుగా పిలిపించుకోవడానికి నాకు అధికారం లేదు, కానీ నీ ఇంటి పని వాళ్ళల్లో ఒకనిగా నువ్వు నన్ను చేసుకున్నా అన్న అని నాన్న దగ్గర ప్రాధేయపడతాను, నాన్న దగ్గర అడుగుతాను, ఏదైనా పని ఆ ఇంటిలోనే చేసుకుంటానని తిరిగి నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న దగ్గరకు వస్తే చిన్న పని దొరికితే చాలు, కడుపు నిండా అన్నం దొరికితే చాలు, ఎందుకంటే నా యొక్క స్థితిని నేను కోల్పోయాను, నాన్న దగ్గర పని దొరికితే చాలును అని నాన్న దగ్గరకు వస్తూ ఉంటుంటే దూరాన చూసి నానే పరుగులెత్తుకుంటూ వచ్చి తనను కౌగిలించుకొని లోపలికి తీసుకుని వెళ్ళి పట్టు వస్త్రాలు ధరింపచేసి కొత్త చెప్పులు కొని విందు ఏర్పాటు చేశాడు. కొంచెం అన్నం దొరికితే చాలు నాన్న దగ్గర అనుకున్నాడు, కానీ నాన్న ఆస్తి అంతటితో గొప్ప ఆర్భాటం జరిగింది. ఇది పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం. దేవునితో ఉంటే మనకు సౌభాగ్యం, సౌకర్యం, పరలోక రాజ్యం యొక్క పౌరసత్వం దొరుకుతుంది. దేవుణ్ణి కాదని, దేవుణ్ణి విడిచిపెట్టి మనం తిరుగుతూ ఉంటున్నామా? ఈ రోజున ఎంతో కొంత చాలే, అలా గడిచిపోతే సరిపోద్దులే నా జీవితం అని అనుకుంది నయోమి. ఏదోలాగా తినడానికి తిండి దొరికితే చాలని అనుకున్నాడు తప్పిపోయినటువంటి కుమారుడు. కానీ ప్రశస్తమైనటువంటి విందుతో తన తండ్రి ఊరేగించాడు, సన్మానించాడు, ఉంగరం పెట్టి సత్కరించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి ఎంతో కొంత సహాయం దొరికితే చాలు, ఊపిరి పీల్చుకునేటట్లుంటే చాలు, ఈ సమస్య నుంచి బయటపడితే చాలు, ఈ రోజు గడిస్తే చాలు, పర్వాలేదు అని అనుకుంటూ ఉంటున్నావా? ఈరోజు ఏంటి? ప్రతిరోజు నవనూతనంతో నడపగలిగిన నా దేవుడు, చిన్న సహాయం ఏంటి, గొప్ప కార్యాలు చేసి నడిపించగలిగిన వాడు నా దేవుడు. ఋతు జీవితంలో అన్నీ అయిపోయి అంతా అయిపోయింది నా జీవితం అనుకుంది నయోమి. ఆ నయోమినే వృద్ధాప్యం అందు ఓరడించలేదా? ఊసులు ఆడుకోవడానికి ఒక చక్కటి మనవడిని ఇవ్వలేదా? నీ కొరకు నా దేవుడు ఏమైనా చేయగలడు, మీ కొరకు నా దేవుడు ఏమైనా చేయగలడు, మన కొరకు ఏమైనా చేయగలిగిన వాడు పైనున్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు, నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఆయన కావాలా? ఆయన ఆదరణ కావాలా? ఆయన ఆశీర్వాదం కావాలా? ఆయన స్వస్థత కావాలా? ఆయన సహాయం కావాలా? ఎక్కడున్న వారు అక్కడే మోకరించండి, తలలు వంచండి, కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించి మీ చేతులను పైకి చాపండి.